అమరావతి అభివృద్ధిలో మరో ముందడుగు పడనుంది. అక్కడి అభివృద్ధిలో కీలకమైన సీడ్ యాక్సిస్ రోడ్ తో పాటుగా 2 స్టీల్ బ్రిడ్జ్లను ఏపీ సీఎం చంద్రబాబు ఇవాళ ప్రారంభించనున్నారు. అమరావతిలో కీలకమైన 9 లేన్ల రహదారిగా సీడ్ యాక్సిస్ రోడ్డును ప్రభుత్వం నిర్మిస్తోంది. ఇందుకు సంబంధించి సిఆర్డీఏ, ఏడీసీఎల్ ఏర్పాట్లు చేస్తున్నాయి. రాజధాని ప్రాంతం నుంచి విజయవాడ, మంగళగిరి రహదారికి అనుసంధానం చేయడంతో అమరావతి చేరుకోవడానికి మార్గం సుగమమైంది. ఈ రోడ్డుకి ఇరువైపులా 11 మీటర్ల వెడల్పుతో సర్వీస్ రోడ్లను నిర్మిస్తున్నారు. ఇక సీఎం చంద్రబాబు ఉండవల్లిలోని స్టీల్ వంతెన వద్దకు చేరుకుంటారు. ఇక్కడే అమరావతిని ప్రతిబింబించేలా ఏ అక్షరంలో పైలాన్ శిలాఫలకాన్ని ఆవిష్కరిస్తారు. అనంతరం స్టీల్ వంతెనను పరిశీలించి సభలో మాట్లాడతారు. తర్వాత కొండవీటి వాగుపైన నిర్మించిన మేజర్ స్టీల్ వంతెనను పరిశీలించి అక్కడి నుంచి రాయపూడి వద్ద నిర్మించిన ఎమ్మెల్యే, ఎమ్మెల్సీల గృహ సముదాయానికి చేరుకుని పరిశీలిస్తారు. భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకుని ప్రపంచ స్థాయి ప్రమాణాలతో గ్రిడ్ తరహాలో అభివృద్ది చేస్తున్న అమరావతి రహదారుల నిర్మాణానికి ఈ ప్రాజెక్టు కీలక ముందడుగుగా నిలవనుంది. సీడ్ యాక్సెస్ రోడ్ 2 దశలు పూర్తి కాగా 3వ దశ పూర్తయ్యే వరకు ఇబ్బంది లేకుండా ప్రకాశం బ్యారేజ్ మీదుగా విజయవాడ వెళ్లవచ్చు. అదేవిధంగా విజయవాడ, మంగళగిరి పాత హైవే మీదుగా 16వ నంబర్ జాతీయ రహదారిపైకి చేరుకోవచ్చు. అమరావతిలోని N1 నుంచి N17 వరకు రహదారులు సీడ్ యాక్సిస్ రోడ్డుతో అనుసంధానమవుతాయి. ఉత్తరం నుంచి దక్షిణం, తూర్పు నుంచి పడమర దిశల్లో గ్రిడ్ తరహాలో రహదారులను నిర్మిస్తున్నారు. ఈ N సర్వీస్ రోడ్లు కలిపి 34 ప్రధాన రహదారులను 350 కిలోమీటర్ల మేర నిర్మిస్తున్నారు. అమరావతిలో ఉత్తరం నుంచి దక్షిణానికి వెళ్లే N1 నుంచి N17 రోడ్లన్నీ సీడ్ యాక్సిస్ రోడ్డుకు అనుసంధానం చేయనుంది. దొండపాడు నుంచి తాడేపల్లి వరకు NH16 కు సీడ్ యాక్సిస్ రోడ్డు అనుసంధానం కానుంది. ఈ రోడ్డు 21.77 కిలోమీటర్ల మొత్తం పొడవు ఉంది. ఇక 3 దశల్లో ఈ రోడ్డును ఏపీ ప్రభుత్వం నిర్మిస్తుంది. ఫేజ్ 1 లో దొండపాడు నుంచి వెంకటపాలెం మంతెన ఆశ్రమం వరకు 14.35 కిలోమీటర్ల వరకు ఈ రోడ్డును నిర్మించనుంది. ఫేజ్ 2లో వెంకటపాలెం నుంచి ఉండవల్లి పాత జాతీయ రహదారి వరకు 3.92 కిలోమీటర్లకు ఈ రోడ్డును విస్తరించనుంది. అమరావతిలో కీలకమైన సీడ్ యాక్సిస్ రోడ్లను సాంకేతికంగా E3 రోడ్డుగా పిలుస్తున్నారు. ఇది దొండపాడు నుంచి ప్రారంభమై రాయపూడి, వెంకటపాలెం, పెనుమాక, ఉండవల్లి, తాడేపల్లి మీదుగా మణిపాల్ ఆసుపత్రి వద్ద 16వ నంబరు జాతీయ రహదారితో అనుసంధానం అవుతుంది. మొత్తం 21.77 కిలోమీటర్ల దూరం నిర్మాణానికి 3 దశల్లో 1519 కోట్లను వెచ్చిస్తున్నారు. ఇక ఈ రహదారి నుంచి సచివాలయం, హైకోర్టు, ప్రజాప్రతినిధుల నివాసాలు, అఖిల భారత సర్వీస్ అధికారుల క్వార్టర్లు, ఉద్యోగుల గృహ సముదాయం, మంత్రుల నివాసాలు, పరేడ్ మైదానం ఇలా కీలకమైన ప్రాంతాలకు చేరుకోవచ్చు. అరవై మీటర్ల వెడల్పుతో 9 లేన్ల రహదారిలో బీఆర్టీఎస్ కారిడార్, ఇరువైపులా సర్వీస్ రోడ్డు ఏర్పాటు చేస్తారు. డ్రైనేజీ, తాగునీటి సరఫరా, గ్యాస్, విద్యుత్ నెట్వర్క్లకు అవసరమైన మౌలిక వసతులను రహదారి నిర్మాణంతో పాటే కల్పిస్తున్నారు. సైకిల్ ట్రాక్, ఫుట్పాత్, గ్రీన్ బెల్ట్లతో ఆధునిక నగర రహదారిక E3ను ప్రభుత్వం తీర్చిదిద్దుతోంది. త్వరలో 3వ దశ పనులు ప్రారంభం కానున్నాయి. ఫేజ్ 2లో 2 స్టీల్ బ్రిడ్జ్ల నిర్మాణాలను
ఏపీ సర్కార్ పూర్తి చేయనుంది. ఫేజ్ 3లో 3.50 కిలోమీటర్ల ఎలివేటెడ్ కారిడార్ ను నిర్మించనుంది. ఉండవల్లిలో బకింగ్హామ్ కెనాల్ పైన 110 మీటర్ల స్టీల్ బ్రిడ్జ్ ని ఏర్పాటు చేయనుంది. కొండవీటి వాగు గుంటూరు ఛానల్ పై 280 మీటర్ల స్టీల్ బ్రిడ్జ్ ని ఏపీ ప్రభుత్వం నిర్మిస్తుంది. అమరావతి రహదారి అనుసంధానంతో సీడ్ యాక్సిస్ రోడ్డు కీలకంగా మారనుంది. సీడ్ యాక్సిస్ రోడ్డు రెండో దశ నిర్మాణంలో భూసేకరణ సమస్యతో పాటుగా కొన్ని భౌగోళిక ఇబ్బందులు వచ్చాయి. రైతులతో పలుసార్లు సమావేశాలు నిర్వహించి వారిని ఒప్పించి భూములు తీసుకున్నారు. కొందరు నిరాకరించడంతో భూసేకరణ ప్రకటనలు ఇచ్చి తీసుకున్నారు. ఇక కొందరు కోర్టుకు వెళ్లడంతో మరింత ఆలస్యమైంది. అన్ని అడ్డంకులు తొలగిపోవడంతో రెండో దశ నిర్మాణం పూర్తి చేశారు. రహదారి నిర్మాణంలో కొండవీటి వాగు, గుంటూరు వాహిని, బంకింగ్హామ్ కెనాల్ ఉండడంతో అక్కడ వంతెనలు నిర్మించారు. బంకింగ్హామ్ కెనాల్ పై 82 కోట్లతో 4 వరుసల స్టీల్ వంతెనను నిర్మించారు. వంతెనలు అందుబాటులోకి రావడంతో విజయవాడ నుంచి అమరావతి రాకపోకలకు మెరుగైన మార్గం ఏర్పడింది. కరకట్ట రోడ్డుపై ట్రాఫిక్ ఒత్తిడిని తగ్గిస్తూ వాహనాలు సీడ్ యాక్సిస్ రోడ్డు మీద నేరుగా అమరావతికి చేరుకునే వెసులుబాటు కలిగింది. అమరావతి అభివృద్ధిలో మరో ముందడుగు పడనుంది. అక్కడి అభివృద్ధిలో కీలకమైన సీడ్ యాక్సిస్ రోడ్డుతో పాటుగా 2 స్టీల్ బ్రిడ్జ్లను ఏపీ సీఎం చంద్రబాబు ఇవాళ ప్రారంభించనున్నారు. అమరావతిలో కీలకమైన 9 లేన్ల రహదారిగా సీడ్ యాక్సిస్ రోడ్డును ప్రభుత్వం నిర్మిస్తోంది. ఇందుకు సంబంధించి సిఆర్డీఏ, ఏడీసీఎల్ ఏర్పాట్లు చేస్తున్నాయి. రాజధాని ప్రాంతం నుంచి వారికి అనుసంధానం చేయడంతో అమరావతి చేరుకోవడానికి మార్గం సుగమమైంది. ఈ రోడ్డుకు ఇరువైపులా 11 మీటర్ల వెడల్పుతో సర్వీస్ రోడ్లను నిర్మించనుంది. సీఎం చంద్రబాబు ఉండవల్లిలోని స్టీల్ వంతెన వద్దకు చేరుకుంటారు. ఇక్కడే అమరావతిని ప్రతిబింబించేలా ఏ అక్షరంతో పైలాన్ శిలాఫలకాన్ని ఆవిష్కరిస్తారు. అనంతరం స్టీల్ వంతెనను పరిశీలించి సభలో మాట్లాడతారు. తర్వాత కొండవీటి వాగుపై నిర్మించిన మేజర్ స్టీల్ వంతెనను పరిశీలించి అక్కడి నుంచి రాయపూడి వద్ద నిర్మించిన ఎమ్మెల్యే, ఎమ్మెల్సీల గృహ సముదాయానికి చేరుకొని పరిశీలిస్తారు. భవిష్యత్తు అవసరాలను దృష్టిలో పెట్టుకుని ప్రపంచ స్థాయి ప్రమాణాలతో గ్రిడ్ తరహాలో అభివృద్ది చేస్తున్న అమరావతి రహదారుల నిర్మాణానికి ఈ ప్రాజెక్టు కీలక ముందడుగుగా నిలవనుంది. సీడ్ యాక్సిస్ రోడ్డు 2 దశలు పూర్తి కాగా 3వ దశ పూర్తయ్యే వరకు ఇబ్బంది లేకుండా ప్రకాశం బ్యారేజీ మీదుగా విజయవాడ వెళ్లవచ్చు. అదేవిధంగా విజయవాడ మంగళగిరి పాత హైవే మీదుగా 16వ నంబరు జాతీయ రహదారిపైకి చేరుకోవచ్చు. అమరావతిలోని N1 నుంచి N17 వరకు రహదారులు సీడ్ యాక్సిస్ రోడ్డుతో అనుసంధానం అవుతాయి. ఉత్తరం నుంచి దక్షిణం, తూర్పు నుంచి పడమర దిశల్లో గ్రిడ్ తరహాలో రహదారులను నిర్మిస్తున్నారు. ఈ N సిరీస్ రోడ్లు కలిపి 34 ప్రధాన రహదారులను 350 కిలోమీటర్ల మేర నిర్మిస్తున్నారు. అమరావతిలో ఉత్తరం నుంచి దక్షిణానికి వెళ్లే N1 నుంచి N17 రోడ్లన్నీ సీడ్ యాక్సిస్ రోడ్డుకు అనుసంధానం చేయనుంది. దొండపాడు నుంచి తాడేపల్లి వరకు NH16 కు సీడ్ యాక్సిస్ రోడ్డు అనుసంధానం కానుంది. ఈ రోడ్డు 21.77 కిలోమీటర్ల మొత్తం పొడవు ఉంది. 3 దశల్లో ఈ రోడ్డును ఏపీ ప్రభుత్వం నిర్మిస్తుంది. ఫేజ్ 1లో దొండపాడు నుంచి వెంకటపాలెం మంతెన ఆశ్రమం వరకు 14.35 కిలోమీటర్ల వరకు ఈ రోడ్డును నిర్మించనుంది. ఫేజ్ 2లో వెంకటపాలెం నుంచి ఉండవల్లి పాత జాతీయ రహదారి వరకు 3.92 కిలోమీటర్లకు ఈ రోడ్డును విస్తరించనుంది.
అమరావతిలో కీలకమైన సీడ్ యాక్సెస్ రోడ్డును సాంకేతికంగా E3 రోడ్డుగా పిలుస్తున్నారు. ఇది దొండపాడు నుంచి ప్రారంభమై రాయపూడి, వెంకటపాలెం, పెనుమాక, ఉండవల్లి, తాడేపల్లి మీదుగా మణిపాల్ ఆసుపత్రి వద్ద 16వ నంబరు జాతీయ రహదారితో అనుసంధానమవుతుంది. మొత్తం 21.77 కిలోమీటర్ల దూరం నిర్మాణానికి 3 దశల్లో 1519 కోట్లను వెచ్చిస్తున్నారు. ఈ రహదారి నుంచి సచివాలయం, హైకోర్టు, ప్రజాప్రతినిధుల నివాసాలు, అఖిల భారత సర్వీసు అధికారుల క్వార్టర్లు, ఉద్యోగుల గృహ సముదాయం, మంత్రుల నివాసాలు, పరేడ్ మైదానం ఇలా కీలకమైన ప్రాంతాలకు చేరుకోవచ్చు. అరవై మీటర్ల వెడల్పుతో 9 లేన్ల రహదారిలో బీఆర్టీఎస్ కారిడార్ ఇరువైపులా సర్వీసు రోడ్డు ఏర్పాటు చేస్తారు. డ్రైనేజీ, తాగునీటి సరఫరా, గ్యాస్, విద్యుత్ నెట్వర్క్లకు అవసరమైన మౌలిక వసతులను రహదారి నిర్మాణంతో పాటే కల్పిస్తున్నారు. సైకిల్ ట్రాక్, ఫుట్పాత్, గ్రీన్ బెల్ట్లతో ఆధునిక నగర రహదారిగా E3ని ప్రభుత్వం తీర్చిదిద్దుతోంది. త్వరలో 3వ దశ పనులు ప్రారంభం కానున్నాయి. ఫేజ్ 2లో 2 స్టీల్ బ్రిడ్జ్ల నిర్మాణాలను ఏపీ సర్కార్ పూర్తి చేయనుంది. ఫేజ్ 3లో 3.50 కిలోమీటర్ల ఎలివేటెడ్ కారిడార్ను నిర్మించనుంది. ఉండవల్లిలో బంకింగ్హామ్ కెనాల్పై 110 మీటర్ల స్టీల్ బ్రిడ్జ్ను ఏర్పాటు చేయనుంది. కొండవీటి వాగు గుంటూరు ఛానల్పై 280 మీటర్ల స్టీల్ బ్రిడ్జ్ ని ఏపీ ప్రభుత్వం నిర్మిస్తుంది. అమరావతి రహదారి అనుసంధానంలో సీడ్ యాక్సెస్ రోడ్డు కీలకంగా మారనుంది. సీడ్ యాక్సెస్ రోడ్డు 2వ దశ నిర్మాణంలో భూసేకరణ సమస్యతో పాటుగా కొన్ని భౌగోళిక ఇబ్బందులు వచ్చాయి. రైతులతో పలుసార్లు సమావేశాలు నిర్వహించి వారిని ఒప్పించి భూములు తీసుకున్నారు. కొందరు నిరాకరించడంతో భూసేకరణ ప్రకటనలు ఇచ్చి తీసుకున్నారు. కొందరు కోర్టుకు వెళ్లడంతో మరింత ఆలస్యమైంది. అన్ని అడ్డంకులు తొలగిపోవడంతో 2వ దశ నిర్మాణం పూర్తి చేస్తారు. రహదారి నిర్మాణంలో కొండవీటి వాగు, గుంటూరు వాహిని, బంకింగ్హామ్ కెనాల్ ఉండడంతో అక్కడ వంతెనలు నిర్మించారు. బంకింగ్హామ్ కెనాల్ పై 82 కోట్లతో 4 వరుసల స్టీల్ వంతెనను నిర్మించారు. వంతెనలు అందుబాటులోకి రావడంతో విజయవాడ నుంచి అమరావతి రాకపోకలు మెరుగైన మార్గం ఏర్పడింది. కరకట్ట రోడ్డుపై ట్రాఫిక్ ఒత్తిడిని తగ్గిస్తూ వాహనాలు సీడ్ యాక్సెస్ రోడ్డు మీదుగా నేరుగా అమరావతికి చేరుకునే వెసులుబాటును కలిగింది.